నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలని వరంగల్ జిల్లా నార్కోటెక్ డీఎస్పీ రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న యువకులు డ్రగ్స్, మద్యం, మత్తు వంటి వాటికి దూరంగా ఉండి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని నార్కోటెక్ డీఎస్పీ రమేష్ కుమార్ ములుగు రోడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న నార్కోటెక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, మేధావులకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. ఎవరైనా యువకులు డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలు సేవించినా, కొనుగోలు చేసినా అట్టి సమాచారం మాకు తెలియచేయాలని, మాకు సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని నేరుగా టోల్ ఫ్రీ నంబర్ 1908 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని నార్కేట్ వరంగల్ జిల్లా డీఎస్పీ రమేష్ కుమార్ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐలు శ్రీకాంత్, రవీందర్లు ఉన్నారు. రమేష్ కుమార్ డీఎస్పీ నార్కోటిక్ పిఎస్ వరంగల్. ఇక్కడ రవీందర్ ఇన్స్పెక్టర్, ఈయన కూడా మా ఇన్స్పెక్టర్ నార్కోటిక్ పిఎస్లో పనిచేస్తారు. శ్రీకాంత్ ఇన్స్పెక్టర్, తర్వాత మా సిబ్బంది కూడా ఉంటారు. ఇక్కడ నార్కో మొత్తం మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ మన దీన్ని ఈగల్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసింది. దానికి డైరెక్టర్ సందీప్ శాండిల్ గారు ఈగల్ ఫోర్స్ డైరెక్ట్గా ఉంటారు. మన స్టేట్లో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, 3 హైదరాబాద్ ఉన్నాయి, ఒకటేమో మనకి ఇక్కడ దూర ప్రాంతంలో ఈ ఖమ్మం, ఉమ్మడి వరంగల్ 2 ఉమ్మడి జిల్లాలకు కూడా ఇక్కడ పిఎస్ మన ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోపల ఇక్కడ పిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇది 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూ నడుస్తుంది. మేము లోకల్ పోలీసు, తర్వాత ఎక్సైజ్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మేము కాంబినేషన్తో కూడా ఈ మధ్యకాలంలో కూడా చాలామందిని డ్రగ్స్ పెడ్లర్స్ కానీ, ట్రాన్స్పోర్టర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ వాళ్ళని పట్టుకొని కేసులు కట్టడం జరుగుతుంది. మేము కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాం. చిన్న కేసులు ఉంటే లోకల్ పోలీసులను కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. నేను గమనిస్తుంది ఏంటంటే మన ప్రాంతంలో ఇక్కడ మల్కాన్గిరి ప్రాంతం మనకు ఒరిస్సా బార్డర్, ఆంధ్ర బార్డర్ ఉండడం వల్ల వీళ్ళు కొంతమంది యువకులు ఏం చేస్తుంటే బైకుల మీద పోయి కొద్దిగా 1 కేజీ 2 కేజీలు అక్కడ తక్కువ రేటు 2000-3000 కొని వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే దాంట్లో ఏమున్నా అనే ఉత్సవంతోని దాన్ని తాగడం నేర్చుకుంటున్నారు. అది చిన్న ప్యాకులు వేసుకొని అమ్మడం, తర్వాత దానికి వాడిని కన్జ్యూమ్ చేసుకోవడం, తర్వాత వేరే వాళ్ళకి అమ్మడం, డబ్బులు చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ గమనిస్తున్నాం, ఈ తల్లిదండ్రులు కొద్దిగా వాళ్ళ హాస్టల్ వేసిన వాళ్ళు కానీ, తండ్రి లేని వాళ్ళు కానీ, తల్లి మీద ఆధారపడ కానీ, చదువులు డాపాటు ఉన్న వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళు కూడా తాగగలుగుతుంది. మేమేం చేస్తున్నామంటే వాళ్ళందరినీ కూడా టీములు ఏర్పాటు చేసి మా వాళ్ళందరికీ, మా ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అందరూ టీములు ఏర్పాటు చేసి హాట్స్పాట్స్, ఈ మధ్యకాలంలో కొన్ని హాట్స్పాట్స్ ఎక్కడైతే శ్మశానాలు, రైల్వే స్టేషన్లు అక్కడెక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, బీచ్ కాలనీలలో కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ కూడా మేము మమ్మీలో కూడా పోయి వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చేసి అందులో ఎవరన్నా చిన్న ఏజ్ పిల్లలు యువత ఉంటే డైరెక్టర్ గారు మాకేం చేసిందంటే, మా ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్ గారు ఏం చేసిందంటే ఒక జీవో నెంబర్ 4 ప్రకారం మేము ఈ యువకులను తీసుకొని వచ్చేసి కేసు రిజిస్టర్ చేసేసి 27B యాక్ట్, NDPI యాక్ట్ కేసు చేసేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మెడికల్ పంపించేసి మా దగ్గర టెస్ట్ కిట్లు ఉన్నాయండి. టెస్ట్ కిట్లో వీడు ఏం తీసుకున్నాడు, గంజా తీసుకున్నాడా, సిగరెట్ డ్రగ్ తీసుకున్నాడా, కిట్లో మాకు అది ఇన్ఫార్మ్ అయితే తెలుసు. లాస్ట్ ఎవరైనా డ్రగ్స్ బారిన పడ్డా కూడా ఆ చివరి వ్యక్తిని కూడా కాపాడుకునే ఉద్దేశమే ఈ డ్రగ్స్ మనది ఇది. కాబట్టి మేమందరం కూడా మాకు మంచి ఆఫీసర్స్, మంచి ఇన్స్పెక్టర్, మంచి ఎస్ఆర్ టీం అంటున్నారు, అందరు కష్టపడడం. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ప్రెస్ వాళ్ళు మీరు 1908 చెప్పేసి ప్రతి వారికి అవగాహన కలిగించండి, మాకు సందేశం ఇవ్వండి. మేము వాళ్ళకు ఏ విధంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ అండి.